ఫైనల్లీ వారణాసి నుంచి అయితే అప్డేట్ వస్తుంది మన బాబు గారి బర్త్డేకి. ఫౌజీ గ్లిమ్స్ అనేది August 15th రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు. చిరంజీవి గారు ఇంకా నాగార్జున గారు కలిపి మెగా కింగ్ అని చెప్పి ఒక సినిమా అయితే మనకి అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ అని చెప్పి బజ్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. నాని గారు ఇంకా సుజీత్ కలిపి తీయబోతున్న బ్లడీ రోమియో షూటింగ్ అయితే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాని ప్రొడక్షన్ లో నితిన్ హీరో కింద అలియాస్ రుక్మిణి అనే సినిమా అయితే మనకి స్టార్ట్ అయింది. ఫైనల్లీ ప్యారడైజ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇంకా చాలా అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్ us get into the వీడియో. సో ఓకే, ఫస్ట్ మనం రేపు రిలీజ్ అవబోయే మూవీస్ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ వచ్చేసి కొరియన్ కనకరాజు. ఈ కొరియన్ కనకరాజు ట్రైలర్ కానీ టీజర్ కానీ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏమీ అనిపించలేదు. ఓకే, ఒక మాదిరి ఇంట్రెస్ట్ అయితే ఉంది తప్ప అంత అని చెప్పి నాకేం అనిపించలేదు. అండ్ మార్కెట్లో కూడా అంత ఎక్కువ క్రేజ్ అయితే లేదు. బట్ బిజినెస్ కానీ ప్రీ బిజినెస్ కానీ అవన్నీ చాలా ఎక్కువ చేశారు. ఆల్మోస్ట్ 24 crores పైనే ఉందనుకుంటా బిజినెస్. అండ్ మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ఉండాలి, అప్పుడే దీనికి పెద్ద హిట్ అవుతుంది. అండ్ వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ కూడా కావాలి. నాకు డైరెక్టర్ పైన హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే మెర్లపాక్ గాంధీ సినిమా అన్నీ కూడా మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ మూవీ ఎలా డీల్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ వీలుంటే రేపు రివ్యూ కూడా పెడతా. అండ్ లోకేష్ కనకరాజ్ యాడ్ చేస్తున్న DC ఈ మూవీకి ఎటువంటి క్రేజ్ లేదు. మొత్తం క్రేజ్ అంతా కూడా అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ వల్లనే వచ్చింది. టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ మొత్తం మ్యూజిక్ కోసమే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. అసలు బక్కోడి ఈ సినిమాకి ఎందుకు అంత కష్టపడి మ్యూజిక్ కొడతారో నాకు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు. అండ్ తమిళనాడులో అంత ఎక్కువ దీనికి క్రేజ్ లేదు, బట్ తెలుగులో మాత్రం బుకింగ్స్ మాసివ్గా చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పుకుంటే అరుణ్ మాతేశ్వరన్. ఇతని ముందు మూవీ వచ్చేసి క్యాప్టెన్ మిల్లర్ ఇంకా రాకీ. ఆ రెండు మూవీస్ కూడా కొంచెం అన్నట్టే ఉంటాయి. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే రెండు మూవీస్ ఒకసారి ట్రై చేయండి. అండ్ DC చూడాలనుకుంటే రేపు వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్తే మాత్రం రివ్యూ అప్లోడ్ చేస్తా. నాని ప్రొడక్షన్ అదే యునానిమస్ ప్రొడక్షన్స్లో నితిన్ హీరో కింద అలియాస్ రుక్మిణి అనే సినిమా అయితే అనౌన్స్ చేశారు. దీని డైరెక్టర్ వచ్చేసి దండోరా డైరెక్టర్ అనమాట. రీసెంట్గా రిలీజ్ అయింది కదా. అండ్ దీనికి హీరోయిన్గా రుక్మిణి వసంత్ అని చెప్పి చాలా బజ్ ఉంది, కానీ రుక్మిణి వసంత్ కాదు, ఒక హిందీ యాక్టర్ ఒక కూతురు అనమాట. కూతురు కూడా కాదు, తను ఐ థింక్ మేనకోడలు ఎవరో. అండ్ అమ్మాయి పేరు తెలియదు, అమ్మాయి ఫోటో వేస్తాను చూడండి. సో ఇది క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ బుల్గానిన్. ఎవరైతే తనకి కోడ్ సినిమా చేశారో ఆయనే మళ్ళీ దీనికి కూడా చేస్తున్నారు. సేమ్ కాంబినేషన్. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు వారణాసి షూటింగ్ 80% కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అనేవి కంప్లీట్ చేసామని చెప్పారు. జస్ట్ 20% ప్యాచప్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. అండ్ ఆన్ డేట్కి రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. అండ్ బాబు బర్త్డేకి మాక్సిమం ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, లైక్ పోస్టర్స్ కానివ్వండి ఏదో ఒకటి. అండ్ రాజమౌళి గారు ఏం చెప్పారంటే ఇది అనేది టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఇంకా మైథలాజికల్ కూడా ఇండల్జ్ అయి ఉంటుందని చెప్పారు. ఫస్ట్ వారణాసి నుంచి అంటార్టికా నుంచి ఆఫ్రికా నుంచి ఏన్షియంట్ గ్రీక్ నుంచి మళ్ళీ వారణాసికి. సో ఇదన్నమాట మొత్తం జర్నీ అంతా. సో ఇన్ డీటెయిల్గా మనకి సినిమాలో చూడొచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ప్యారడైజ్ నుంచి చాలా అప్డేట్స్ ఉన్నాయి. ప్యారడైజ్ అనేది టీజర్ అయితే ఈరోజు ఈవినింగ్ 6 o'clock రిలీజ్ అవుతుంది. ఆన్ టైంకి వస్తే పర్లేదు, లేకపోతే మనం ఏం చేయలేము. అండ్ సినిమా అనౌన్స్మెంట్ డేట్ కూడా వచ్చేసింది. మాక్సిమం September 24th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ September 23rd నాడు ప్రీమియర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ సినిమా నుంచి ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది, దాంట్లో కీర్తి సురేష్ గారు చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ అనేది ఈ మంత్ 3rd weekలో మనకి అనౌన్స్ చేస్తారు. అండ్ ఆ రోజే మనకి రిలీజ్ కూడా ఉంటుంది మాక్సిమం. అండ్ దీంట్లో కీర్తి సురేష్ గారు అయితే మనకి ఉండబోతున్నారు. ఫైనల్లీ ప్రభాస్ గారు నటించే ఫౌజీ సినిమా నుంచి అయితే అప్డేట్ వచ్చేసింది. మనకైతే ఫౌజీ మాక్సిమం గ్లిమ్స్ అనేది August 15th నాడు రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. అండ్ సినిమా అనేది ఆన్ పాయింట్గా 3rd December నాడు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పి మైత్రి రవి గారు చెప్పేశారు. అండ్ 2nd December నాడు ప్రీమియర్స్ ఉంటాయని కూడా అనౌన్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ది కొత్త టీజర్ వచ్చింది, క్రేజీ కళ్యాణం అని చెప్పి. టీజర్ అయితే పర్లేదు, బాగుంది, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. బట్ దీనికన్నా ఎక్కువగా తనకి ఎక్కువ క్లాష్ వస్తుంది ఏంటంటే ధ్రువ్ విక్రమ్ ఇంకా తనకి మధ్య బ్రేకప్ అయిందని చెప్పేసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ గురించి అవుతుంది కదా. దీనివల్ల చాలా కాంట్రవర్సీస్ అయితే ఎదుర్కొంటుంది. దాన్ని బట్టి చాలా హల్చల్ అవుతుంది. అండ్ సినిమాకి దానివల్లే పాపులారిటీ కూడా వస్తుంది. రాజు వెడ్స్ రాంబాయ్లో నటించిన హీరో అండ్ ఇంకా తరుణ్ భాస్కర్ ఇంకా మన నరేష్ గారు చాలా మంది అయితే ఉన్నారు. అండ్ టీజర్ అయితే బాగానే ఉంది. కార్తీ గారి సర్దార్ 2 సినిమా అయితే మనకి September 10th రిలీజ్ అవబోతుంది. సర్దార్ 1 మీరు చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ డైరెక్టర్ది ఫస్ట్ సినిమా అభిమన్యుడు కూడా చాలా బాగుంటుంది. సో సర్దార్ 2 సర్దార్ 1కి కంటిన్యూషన్ ఉంటుంది. ఇంట్లో కొంచెం ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ SJ సూర్య కానివ్వండి, మాల్విక మోహన్, ఇంకా చాలా మంది ఉన్నాయి. అండ్ 2 ఉంటారు, లైక్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. మనకి టీజర్లో అయితే బాగానే ఉంది, మంచి పవర్ ప్లాక్డ్గా చూపించారు. ఫైనల్లీ ఇరుముడి నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక స్లో మెలోడీ, నాకైతే అంతేం ఎక్కలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి అందరూ ఏగర్గా వెయిట్ చేస్తున్న మల్లెపూల పల్లకి సాంగ్ని అయితే మనకి అనౌన్స్ చేశారు జీవి ప్రకాష్ గారు. ఈ సాంగ్ని రైట్స్ తీసుకున్నట్టున్నారు. అండ్ ఈ సాంగ్ అనేది నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వచ్చే వీక్ కానీ ఖచ్చితంగా మనకి రిలీజ్ చేస్తారు. ఫైనల్లీ టాక్సిక్ ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది August 8th. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే ఎటువంటి సాటిస్ఫాక్షన్ నాకు లేదు, ఒక తబాహి సాంగ్ తప్ప. మొత్తం అంతా కూడా ఎటువంటి క్రియేషన్ లేదు, ఎటువంటి బజ్ లేదు, అసలు దేని గురించి చెప్తున్నారో అనేది క్లారిటీ కూడా ఎవరికి ఆడియన్స్లో లేదు. సో చూద్దాం, ట్రైలర్తో అయినా సరే ఇంకొంచెం బజ్ పెరుగుతుందేమో. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ రూమర్స్ కనిపిస్తున్నాయి. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ కింగ్ నాగార్జున
నాగార్జున గారు కలిపి ఒక కాంబినేషన్లో సినిమా తీయబోతున్నారు. అండ్ ఈ కాంబినేషన్కి డైరెక్ట్ చేసేది అనిల్ రావుపూడి గారు అని చెప్పేసి స్ట్రాంగ్ బజ్ అయితే ఉంది. దీని మీద ఇన్ డీటెయిల్గా ఎవరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకవేళ జరిగితే మాత్రం బాక్సులు బద్దలైపోతాయి. కింగ్ 100కి డిఎస్పీ గారిని మ్యూజిక్ డైరెక్టర్ కింద తీసుకున్నారు. సో డిఎస్పీ గారికి ఇది ఒక మైల్ స్టోన్ సినిమా కింద చెప్పాలి. అండ్ కింగ్ నాగార్జున గారికి ఎలా ఉంది మైల్ స్టోనే. ఇంకా సినిమా డీటెయిల్స్ కానీ డైరెక్టర్ అనౌన్స్మెంట్ కానీ ఏవి ఇంకా మనకి ప్రకటించలేదు. జస్ట్ కింగ్ 100 అని మాత్రమే తెలుసు. ఎల్లమ్మ నుంచి ఫస్ట్ లుక్ అయితే వచ్చింది డిఎస్పీ గారిది. ఫస్ట్ లుక్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా ఫ్రెష్ లుక్గా అనిపించింది. అండ్ డిఎస్పీ గారిని ఈ లుక్లో చూడడం చాలా కొత్తగా ఉంది. అండ్ హీరోగా డెబ్యూ కాబట్టి ఎలా చేస్తారో ఈగలీ వెయిటింగ్ ఫర్ దట్. నాకైతే వెంకీ మీద చాలా చాలా నమ్మకం ఉంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఫైనల్లీ సుజిత్ డైరెక్షన్లో నాని యాడ్ చేస్తున్న బ్లడీ రోమియో సినిమా అయితే మనకి అక్టోబర్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే సెప్టెంబర్తో మనకి ప్యారడైజ్ అండ్ ఇంకా అంతా అయిపోతుంది కాబట్టి సో అక్టోబర్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఢిల్లీ పోర్షన్ షూట్ చేస్తారంటే ఢిల్లీ నుంచి వాళ్ళు లండన్కి వెళ్తారు. సెకండ్ హాఫ్ అంతా లండన్లో ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు రిలీజ్ చేసిన యానిమేషన్ వీడియో అంతా కూడా టాప్ నాచ్ క్వాలిటీలో ఉంది. అండ్ స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. సో యూ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. మౌలి సెకండ్ ఫిల్మ్ అనేది మనకి మైత్రి మూవీ ప్రొడక్షన్స్ నుంచి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ సినిమా టైటిల్ వచ్చేసి దొంగ నా కొడుకు. టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక క్రైమ్ కామెడీ. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ చాలా బాగుంటుంది. అండ్ మౌలికి ఆల్రెడీ స్క్రిప్ట్ రైటింగ్ మీద ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి తను కూడా టేక్ కేర్ చేసినట్టున్నాడు. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఎపిక్ ఆనంద్ దేవరకొండ ఇంకా వైష్ణవి చైతన్య తీస్తున్న సినిమా అనమాట. ఈ సినిమా మనకి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. బట్ రిలీజ్ డేట్ అనేది వాళ్ళకి దొరకలేదు. ఫైనల్లీ సెప్టెంబర్ 11కి రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్లో మనకి రణబాలి ఉంది, విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక గారిది అండ్ రాహుల్ సాంకృతి అండ్ డైరెక్షన్లో. బట్ ఆ సినిమా అనేది మనకి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్కి వెళ్తుందని చెప్పి టాక్స్ ఉన్నాయి. సో ఆ స్లాట్లో అయితే మనకి చిన్న కొండను వస్తున్నాడు. సో వీ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. నాగచైతన్య గారు ఇంకా కార్తిక్ దండో చేస్తున్న వృషకర్మ అనేది ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మూవీని డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ డిసెంబర్ 1st వీక్లో ఫౌజీ వస్తుంది. ఒకవేళ ఫౌజీ కనుక ఆన్ టైం వచ్చేస్తే వృషకర్మ 4th వీక్ వెళ్తుంది. లైక్ డిసెంబర్ 20 తర్వాత రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఫౌజీ కనుక పోస్ట్ పోన్ అయితే వృషకర్మ డిసెంబర్ 1st వీక్లోనే రిలీజ్ అవుతుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారు కొత్త మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంట్లో కీర్తి సురేష్ గారు ఇంకా కొంతమంది కొత్త వారు ఉన్నారు. ఈ సినిమా పేరు వచ్చేసి దోరోతి. దీని ఫస్ట్ లుక్ అనేది నిన్న రిలీజ్ చేశారు. అండ్ టీజర్ కూడా నిన్న ఈవినింగ్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే మంచిగా ఉంది. ఎందుకంటే ఇళయరాజా గారి మ్యూజిక్ అండ్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఆఫ్ ది మోర్. అండ్ ఐ నో కార్తిక్ సుబ్బరాజ్ మనకి ఎప్పుడు బ్యాంగర్స్ రిలీజ్ చేస్తాడు. రెట్రో కొంచెం ఫెయిల్ అయింది. బట్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ వచ్చేసి కటికల. దీని పోస్టర్ కూడా నిన్నే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సంబాల మూవీ డైరెక్టర్. అదే మన ఆది ఉన్నాడు కదా, సో ఆది తీసిన మూవీ సంబాల. ఆ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి సెకండ్ ఫిల్మ్గా చేస్తున్నారు. అండ్ ఫస్ట్ లుక్ అయితే చాలా బజ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే దీని ఏ పోస్టర్ అండి, గ్రాఫిక్ పోస్టర్ అని చెప్పి చాలా చెప్పారు. అందుకే దీని ఒరిజినల్ లిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఓకే, ఒక మాదిరి బడ్జెట్ క్రియేట్ అయింది. సో ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఓటీటీ ఫిలిమ్స్ రిలీజింగ్ టుమారో. మ్యాక్సిమం ఈరోజు నైట్కి రిలీజ్ అయిపోతాయి. సో ఎంత ఎక్కువగా లేవు, మేజర్గా 3 to 4 ఫిల్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లెనిన్, ఇది జీ5లో స్ట్రీమింగ్ అవబోతుంది అండ్ తెలుగు ఆడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మే వాపస్ ఆవుంగా, ఇది హిందీ ఫిలిం. సో దీని తెలుగు డబ్బింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవబోతుంది. డైరెక్టెడ్ బై ఇమ్తియాజ్ అలీ. చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడియం మురళి. ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవబోతుంది. దీని తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే మన తెలుగులో కూడా రిలీజ్ చేశారు చాలా థియేటర్స్లో. దీనికి మంచి క్రేజ్ అయితే వచ్చింది ఆడియన్స్లో. అండ్ వీ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఫైనల్లీ వాదాంది సీజన్ 2 అయితే రిలీజ్ అవబోతుంది. వాదాంది సీజన్ 1 చూడకపోతే చూడండి, ఎస్జే సూర్య గారు ఉంటారు. చాలా బాగుంటుంది సిరీస్, సూపర్ క్రైమ్ థ్రిల్లర్, మస్ట్ వాచ్. అది చూసిన తర్వాత ఇది చూడండి. నేనైతే దీని గురించి వెయిట్ చేస్తున్నా. ట్రైలర్ కానీ ఏం చూడలేదు, డైరెక్ట్గా సిరీస్ చూస్తాను. ఎందుకంటే నాకు సీజన్ 1 చాలా ఇష్టం. దీనికి మించి ఓటీటీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద పోస్టర్ వేస్తాను. ఇవన్నీ కూడా రేపు రిలీజ్ అవ్వే ఓటీటీ ఫిలిమ్స్. మీకు కావాలనుకుంటే మీరు చూడొచ్చు విత్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. సో దట్స్ ఆల్ ఫర్ ద అప్డేట్ గైస్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాను అనుకుంటున్నా లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వీక్ థర్స్డే అనేది ఆఫ్టర్నూన్ 3 to 4 మధ్యలో అయితే అప్డేట్స్ వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి విత్ ఓటీటీ అప్డేట్స్ అండ్ సినిమా అప్డేట్స్, ట్రైలర్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నా. ఐ హోప్ యూ లవ్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Until then, watch good movies. See you.